హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937. ఇది బోధనలో ఉంటే శ్రీలత గారు మా చెల్లె చేసుకున్న హరితాళిక వ్రతము తదియ గౌరీ నోమండి. తను శివపార్వతుల ఫోటో పెట్టుకొని కొమ్మలు వాళ్ళ ఆనవాయితీ ప్రకారం 16 కొమ్మలు పెట్టుకుంటారు. మేమైతే 5 పెట్టుకుంటాం. అటు ఇటు దీపాలు వెలిగించిందండి. తదియ గౌరీ నోముకు కొమ్మలన్నీ పెట్టుకొని చేసిన సొమ్ములన్నీ వేసుకొని మేమైతే ఇలా ఒక రిక్క పువ్వు, 2 రిక్కల పువ్వు, పైడి గుండ్లు, వెండి గుండ్లు, ఇలా ముత్యాల హారము, అమ్మవారికి పూల జడ, ముక్కు పుడక, గాజులు, ఇలా అన్ని సొమ్ములు చేసి పెడతామండి. ఎల్లో కలర్ పుస్తే, మట్టెలు, నల్ల పూసలు, ఉంగరము, ముక్కు పుడక అవన్నీ పెట్టుకుంది. తర్వాత ఇంట్లో తులసి పూజ చేసుకుంది. ఇంట్లో 16 రకాల కొమ్మలు పూజలు పెట్టుకొని కుడుములు వేసుకొని వాళ్ళ బియ్యపిండి కుడుములు ఆ కుడుములు వేసుకొని వాయినంకి నోముకొని తను ఇంకొకరికి వాయినంగా ఇచ్చిందండి. తానైతే ఇంట్లో పూజ చేసుకున్న ఫొటోస్ అండి ఇవి. ఇంట్లో కంప్లీట్ పూజ అయిపోయిన తర్వాత, నోము అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తను తదియ గౌరీ నోము ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇది వాళ్ళ దేవుని రూమ్ అండి. నాకైతే బాగా నచ్చింది.